కాబూలిపట్నంలో రెండవ రోజు కూడా డిప్యూటీ డిఎంహెచ్ఓ బ్రిజిత ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యశాలలపై తనిఖీలు చేపట్టారు. ముందుగా శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలను తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వసతులను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా వైద్యశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్, సర్జరీ థియేటర్తో పాటు రేట్ల పట్టికను తదితరులను పరిశీలించడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని విభాగాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బ్రిజిత మాట్లాడుతూ కాబూలిలోని శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో వసతులు బాగున్నాయని పేర్కొన్నారు. పరిశుభ్రంగా వైద్యశాల నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కాబూలిపట్నంలోని మిగిలిన వైద్యశాలను కూడా తనిఖీ చేస్తామని వివరించారు. ఆమె వెంట డాక్టర్ వెంకటలక్ష్మి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే మనం ఏం చెప్పినా మనకంటే ముందు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆర్థోపెడిక్ వరకు అన్ని ఇప్పుడు డిస్ప్లే అప్డేట్స్ పెట్టారు. మీది రిజిస్ట్రేషన్ ఎప్పుడు దాకానే ఉంది? 5 years 2024 డిసెంబర్లోనే చేయించాం. ఒక నెల ముందు మనము మళ్ళా చేయించాము. ఎక్స్పైర్ అయిపోయింది. ఇది మెటాపాన్స్ పెట్టుకోవడానికి, ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి, రింగ్స్ పెట్టుకోవడానికి, సెట్స్ పెట్టుకోవడానికి, దానివల్ల మనకి యాసిడిటీ ఇచ్చాడు, డీఫిబ్రిలేటర్ ఉంది, ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్నీ ఉన్నాయి. ఏంటంటే మనం సర్జరీ చేసేటప్పుడు మానిటర్ చేస్తారు కదా, బీపీ పల్స్ మానిటర్ చేసేవాళ్ళు. మన నోటీస్కి చెప్తూనే వాళ్ళు కవర్ చేసేటట్టు ఉండాలి. స్టాఫ్ ఉన్నారు, ఒక అబ్బాయి అనస్థీషియా టెక్నీషియన్ ఉన్నాడు. అంటే కాదు, బీపీ డౌన్ అయిపోయినా ఇంజక్షన్ వేయడము చేయడము, సెలైన్ అంటే మన నోటీస్కి తెస్తూనే అవి అబ్జర్వ్ చేసుకుంటారు. నమస్తే అండి, నేను డిప్యూటీ డిఎంహెచ్ఓ కావాలి. ఆంధ్రప్రదేశ్ మల్టీ స్పెషాలిటీ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ కింద ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ 2002 కింద మేము అన్ని ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో పేషెంట్లకు కానీ డాక్టర్లకు కానీ అన్ని వసతులు ఉండాలి. డ్రింకింగ్ వాటర్ కానీ, బయోమెడికల్ వేస్టబుల్స్ కానీ, ఫైర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ప్రతిదీ కరెక్ట్గా ఉండేటట్టు మేము చూస్తున్నాము. ఇన్పేషెంట్ రికార్డు, అవుట్ పేషెంట్ రికార్డు కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పేషెంట్ సేవ్ చేయడమే. మెడికల్ షాప్ కూడా అంటే మనం ఎక్స్పైరీ వాచ్ రిజిస్టర్ పెట్టుకొని ఏది కూడా ఎక్స్పైరీ మెడిసిన్ లేకుండా, బయట డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్ వాళ్ళు మందులు ఇవ్వకుండా అలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తున్నారా లేదా అనేది విజిట్ చేసేదానికి వచ్చాము. ఇక్కడ శ్రీ సాయి హాస్పిటల్కి వచ్చామండి. ఇక్కడ ఓటీ నీట్గానే ఉంది, ప్రొటెక్టివ్ జోను, స్టెరైల్ జోను బాగానే ఉన్నాయి. అంతా కూడా 3 బకెట్ మాప్ కింద హాస్పిటల్ క్లీన్ చేస్తున్నారు, నీట్గా ఉంది. నమస్తే అండి, నేను డిప్యూటీ డిఎంహెచ్ఓ కావాలి. ఆంధ్రప్రదేశ్ మల్టీ స్పెషాలిటీ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ కింద ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ 2002 కింద మేము అన్ని ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో పేషెంట్లకు కానీ డాక్టర్లకు కానీ అన్ని వసతులు ఉండాలి. డ్రింకింగ్ వాటర్ కానీ, బయోమెడికల్ వేస్టబుల్స్ కానీ, ఫైర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ప్రతిదీ కరెక్ట్గా ఉండేటట్టు మేము చూస్తున్నాము. ఇన్పేషెంట్ రికార్డు, అవుట్ పేషెంట్ రికార్డు
కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పేషెంట్ సేవ్ చేయడమే. మెడికల్ షాప్ కూడా అంటే మనం ఎక్స్పైరీ వాచ్ రిజిస్టర్ పెట్టుకొని ఏది కూడా ఎక్స్పైరీ మెడిసిన్ లేకుండా, బయట డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఏ మెడికల్ షాప్ వాళ్ళు మందులు ఇవ్వకుండా అలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తున్నారా లేదా అనేది విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ శ్రీ సాయి హాస్పిటల్కి వచ్చామండి. ఇక్కడ ఓటీ నీట్గానే ఉంది, ప్రొటెక్టివ్ జోన్, స్టెరైల్ జోన్ బాగానే ఉన్నాయి. అంతా కూడా 3 బకెట్ మాప్ కింద హాస్పిటల్ క్లీన్ చేస్తున్నారు, నీట్గా ఉంది.